హాయ్ గైస్. అనగనగా వ్యాస్ అని ఒక అతను ఉంటాడు. హీఈస్ మ్యారీడ్ టు అ లేడీ హూ ఇస్ అ ప్రిన్సిపల్ ఎట్ అ వెరీ బిగ్ స్కూల్. సో వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉంటాడనమాట, రామ్. ఎట్ అ టెండర్ ఏజ్ హీ ఈస్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనమాట. వాళ్ళ డాడ్ ఇన్ అ సపోర్టింగ్ రోల్, హీ ఈస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ హిస్ చైల్డ్ అండ్ వెరీ కంపాషనేట్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్కి వచ్చేసి ఆ బాబుని ఎట్లయినా మనము ఫైట్ చేసి ఆర్ పనిష్ చేసి కరెక్ట్ చేయాలి అనే ఫీలింగ్లో ఆవిడ ఉంటుందన్నమాట. అనగనగా అనేది మనం తారే జమీన్ పర్ 35, సో ఈ సెట్ ఆఫ్ మూవీస్లోకి వస్తుంది. చిల్డ్రన్కి ఎట్లా ప్రెషర్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అన్న దాని మీద కూడా మనకి స్టోరీ అంతా మనకి నడుస్తూ ఉంటుంది. అండ్ సుమంత్ చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో. అండ్ సో ఎడ్యుకేషన్ ఓన్లీ ఎగ్జామ్సే కాదు, సో నాలెడ్జ్, ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలంటూ ఫైట్ చేస్తూ ఉంటాడు మన హీరో. సో పిల్లలు ఎవరికి కూడా వాళ్ళ టీచర్స్ చెప్పేదేమీ అర్థమవుతూ ఉండదు అనమాట. కానీ సుమంత్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వాళ్ళకి ఇట్టే అర్థమవుతుంది, బికాస్ హీ డస్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ స్టోరీ. సో ఆయన క్యారెక్టర్స్ని సృష్టించి వీడిలాగా వాడిలాగా అని చెప్తూ ఉంటే వాళ్ళకి బుర్రకి, చిన్న బుర్రలకి ఇమాజిన్ చేసుకొని మంచిగా అర్థమవుతుంది అనమాట ఆ కాన్సెప్ట్ అనేది. సో ఆల్ ది చిల్డ్రన్ ఆస్క్ హిమ్ టు టీచ్ దెమ్, ట్యూషన్స్ చెప్పండి అని చెప్పి. సో ఇన్ దాట్ ఫార్మాట్ మనకి వేరియస్ థింగ్స్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి. దెర్ ఇస్ అ ట్రాజెడీ, దెన్ దెర్ ఇస్ సక్సెస్, సో మెనీ థింగ్స్ దట్ కీప్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ అ వెరీ నైస్ గుడ్ ఫీల్ వాచ్. యా, కానీ చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. ఫీల్ గుడ్ మూవీస్ ఆర్ స్లో. కానీ కొన్ని చోట్ల ఇంకొంచెం 1x స్పీడ్, 1.1x 1.2 పెడితే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా తీశారు, వెరీ టచీ, మంచి లొకేషన్స్ అండ్ మంచి సినిమాటోగ్రఫీ, మొత్తం చాలా బాగుంది. యా, సో మేము చాలా లేట్గా చూసాం, ఎప్పటి నుంచో చూద్దాం ఈ మూవీ అనిపిస్తూ ఉండి కూడా వీ వర్ లైక్ ఓకే నౌ వీ హ్యావ్ సమ్ టైమ్ టు వాచ్ దిస్ మూవీ అనిపించి చూసాం అనమాట. వీ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. బాయ్.